హాయ్ అండి, లక్ష్మీ హోమ్ కుకింగ్కి వెల్కమ్. ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నా. ఈ ఫస్ట్ నేను కాయలు ఒక 2-3 కాయలు గీకి పెట్టేదాన్ని మామూలుగా. ఆవు పిండి మెంతుల పిండి కలిపి అట్లా ఒక నెల రోజులు దాకా వచ్చేది. ఇప్పుడు కాయలు కొట్టించిన ఒక 6 కాయలు, ఇవి 6 కాయలు కొట్టించి ఇవి మంచిగా కడుక్కొని శుభ్రంగా అక్కడనే కడుక్కున్నా, కొట్టించే కాడనే కడుక్కొని ఇక దీని మీద పొట్టు ఉంటుంది, ఈ పొట్టు మొత్తం తీసుకొని మంచిగా ఒక గంట సేపు ఇవి ఆరబెట్టుకున్నా. ఇక దీంతో కొలత తీసుకుంటా. ఇది ఒకటి, ఈ 2, ఈ కొలతతోని సమానంగా కింద నుంచి పైదాకా సమానంగా ఉండాలి గిన్నె. ఇట్లాంటి గిన్నెతోని 3 గిన్నెలు కాయలు తీసుకున్నా. ఇగో ఇవి పొట్టు పెట్టుకొని ఇట్లనే దంచుకోవాలి ఎల్లిపాయ. ఇది ఇట్లా పొట్టు దంచుకునే ఎల్లిపాయ పచ్చగా దంచుకొని ఇక కొన్ని ఇట్లా తీసి పెట్టుకోవాలి. పొట్టు తీసి పెట్టుకున్నా. ఇక ఆవు పొడి, ఈ పసుపు, ఈ మెంతి పొడి, ఇవి కొంచెం ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి కొంచెం దూరగా వేయించుకోవాలి. ఈ మెంతపిండి దూరగా వేయించుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఆయిల్ పల్లి నూనె వాడతాను నేను పచ్చళ్ళకు. ఎప్పుడైనా నేను అప్పుడు గీకి పెట్టింది అయినా సరే కొంచెం కాయలైనా పల్లి నూనె వాడి చేస్తుంటుంది, ఖరాబ్ కాకుండా ఉండేది. ఇది పచ్చళ్ళ కారం, ఇది 3 మ్యాంగో కారము. ఇవి ఎట్లా పెట్టిందో అది చెప్తా. ఈ 3 కప్పులు అయినాయి కదా. ఫ్యాన్ బంద్ చేసి 3 కప్పుల 3 గిన్నెలు అంటే అవి కిలో మీద ఎక్కువ ఉంటాయి. పావు కిలో అంతా ఉంటాయి. ఇక ఒక గిన్నె 3 గిన్నెలు అయినాయి కదా. ఇక ఒక గిన్నె కారం పొడి, ఇంకా ఒక గిన్నె కారం పొడి ఏం వేస్తున్నా. ఇది దొడ్డుప్పు పట్టుకొని ఇది మిక్సీకి వేసుకున్నా. దొడ్డుప్పు వాడాలి ఎప్పుడే కానీ. ఇక కొంచెం తక్కువ తీసుకున్నా, మనకు సరిపోకపోతే 3వ రోజు కలుపుకుంటాం కదా, అప్పుడు మళ్ళీ మనం కలుపుకోవచ్చు. కొంచెం తక్కువ తీసుకున్నా. ఇంకా ఆవు పిండి, ఇగో సగం, ఈ గిన్నెలో సగం ఆవు పిండి, ఒక 2 చెంచాల మెంతి పొడి, ఒక 2 చెంచాలు ఎక్కువ, 2 చెంచాలు మెంతి పొడి. ఇక అల్లం, ఇది ఎల్లిపాయ పేస్ట్ పచ్చగా దంచుకుంది. ఇవి ఇక ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకుని.
ఒక చెంచా పసుపు, ఇవి కలుపుకోవాలి ఫస్ట్. చెయ్యి తడి లేకుండా అస్సలు తడి ఉండదు, కొంచెం కూడా చెయ్యి తడి లేకుండా మంచిగా కిందికి మీదికి కాయలు బాగా పట్టించి ఇది పల్లి నూనె బిట, ఇది పల్లి నూనె. పచ్చళ్ళకి పల్లి నూనె అయినా వాడచ్చు, నువ్వుల నూనె అయినా వాడచ్చు. ఇది ఇలా వస్తున్నా. ఒక్కసారి కలిసేటట్టు మొత్తం చెంచుతోని, చేతితోనైనా కలుపుకోవచ్చు, ఇది చేయి పెట్టి చెంచుతో కూడా కలుపుకోవచ్చు. ఇంకా ఇది కలిపిన తర్వాత మనకి నూనె అవసరం అనుకుంటే మళ్ళీ నూనె కొంచెం పోసుకోవచ్చు దీని మీదకి వెళ్ళి. అట్లా కలిపినొకటి, ఇట్లా కలిపినొకటి. ఇంకొంచెం నూనె పోద్దాము. ఇంకొంచెం పోస్తున్నా. ఇప్పుడు ఇది అయింది కదా బిడ్డ, ఈ క్లాత్, ఇట్లాంటి క్లాత్ తీసుకొని డైరెక్ట్ మూత పెట్టద్దు. ఇక ఇట్లాంటి క్లాత్ తీసుకొని దీనికి ఇది 3 రోజుల తర్వాత తీయాలి దీన్ని.
ఈ మనుషులు తాకకుండా దీన్ని కదలకుండా 3 రోజులు పక్కన పెట్టి ఈరోజు రేపు పెట్టి ఎల్లుండి తీయాలి. దీన్ని తీసి ఒకసారి మళ్ళీ గిన్నెలు వేసుకొని ఉప్పు గిట్ల మనకు తక్కువ పడ్డది అనుకో మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇట్లా మూత పెట్టేస్తుందా. ఇట్లా కదలకుండా ఒక అడ పెట్టేసుకోవాలి 3 రోజులు పెట్టేసుకొని దీన్ని మళ్ళీ తర్వాత నేను 2 రోజుల తర్వాత నేను మళ్ళీ దీన్ని చూపిస్తానండి.